ప్రస్తుతం మనం కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ జిల్లెల గ్రామం అనేది కల్వకుర్తి మండలంలో ఎన్నికలలో చాలా రసవత్తరంగా జరిగే ఒక గ్రామం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మగోని రాజేశ్వరి రవి గౌడ్ అని చెప్పేసి పోటీ చేస్తున్నారని విన్నా. ఇక్కడ జిల్లెల గ్రామంలో ఆల్రెడీ మాజీ సర్పంచ్గా పదవి విరమణ చేసి ఉన్నారు. ఇక్కడ వారి యొక్క పదవిలో కూడా చాలా మంచి పనులు చేశాం. అదే మంచి పనులతో ఇప్పుడు మరో కాంగ్రెస్ అభ్యర్థిని కొమ్మగోని రాజేశ్వరి రవి గౌడ్ను ముందుకు తీసుకెళ్తున్నామంటూ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జిల్లెల రాములు గారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. సార్, మీరు ఇంతకుముందు మాజీ సర్పంచ్ అని విన్నాం. మీరు 7 సంవత్సరాల క్రితం. ఓకే, 7 సంవత్సరాల హయాంలో మీ గ్రామాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి సార్? మేడం, నేను సర్పంచ్గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో మా ఊరి డెవలప్ కోసం దాదాపుగా 15 కోట్ల వరకు చేసిన మేడం. మా దగ్గర ఎక్కడ ఏ గల్లీకి పోయినా, ఎస్సీ కాలనీ పోయినా, బీసీ కాలనీ పోయినా, ఓసీ కాలనీ పోయినా మా దగ్గర కాలుకు మట్టి అంటుంది మేడం. టోటల్గా సీసీ రోడ్లతో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఊరినంతని చాలా అభివృద్ధి చేసిన ఊరు మొత్తం. అదేవిధంగా వ్యక్తిగతంగా కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ప్రజల మధ్యలో ఉంటాం. ఎల్లప్పుడూ బీసీ కమ్యూనిటీ హాల్ కట్టినాం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేసినాం. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేసినాం మేడం 5 ఇయర్స్లో. గ్రామ అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీ ఊర్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు? మేము 7 ఇయర్స్ అవుతుంది మేడం. 7 ఇయర్స్ నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడు వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నేను గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఓకే, మరి మీ గ్రామ పంచాయతీ నుంచి మరి కొమ్మగోని రాజేశ్వరి రవి గౌడ్ని ఎందుకు బలపరుస్తున్నారు? తను కూడా అందరికి ప్రజలలో అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు. ప్రతి పని కానీ ఫోన్ ద్వారానే తను సాల్వ్ చేస్తాడు మేడం. మాకు ఒక 5-6 మంది మేము టీం ఉంటాం మేడం. ఏ ప్రజలకు ఏమైనా కానీ మాకు రాములు అని ఒక ఆయన ఉంటాడు, మా మాజీ సర్పంచ్ గారు. ఆయనకి ఏదన్నా ఫోన్ చేసినా ఆయన ఎమ్మెల్యేతో, ఎంపీతో అన్ని ఫోన్ల ద్వారానే పని చేసుకుంటాం. మేము మొన్న సర్పంచ్ కాకముందుకే ఎమ్మెల్యే గెలిచిన ముందునే మేము కొన్ని సీసీ రోడ్లు వేసినాము, కరెంటు స్తంభాలు చేసినాము. ఇంకా కొన్ని వార్డులలో కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పారు, అది ఒకటే చెప్పారు. సీసీ రోడ్లు అడగకుండా చేసేసినాం, ఆ డ్రైనేజ్ కూడా చేస్తాం. అందుకే రవి గౌడ్ చేస్తేనే అవుతుందని చెప్పి అవతల వాళ్ళు టీఆర్ఎస్ చేయలేరు కాబట్టి మేము చేస్తాం. కాబట్టి మేము ఎమ్మెల్యేకి అందరం కష్టపడి ముగ్గుమ్మడిగా పనిచేసినాం. దానివల్ల ముందరికి ఇంకా ఎక్కువ పనులు చేయాలనే ఆలోచనతో మేము అందరం రవిగౌడ్ని చేసినాం. రవిగౌడ్ కూడా అన్ని సంబంధాలు ఉన్నాయి. మాతో పాటుగా మా మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, మా పక్కన సెల్ అధ్యక్షుడు మహేందర్ గారు ఉంటారు. మేము అందరు కలిపి ఒక 10-15 మంది టీం ఉంటాం. అన్ని పనులు సవ్యంగా చేసుకుంటాం. మా తాను సత్తా ఉంది కాబట్టి మేము అందుకే రవిగౌడ్ను ఎన్నుకున్నాం మేడం. ఓకే, చూసాం కదా, వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా గ్రామాన్ని ఒక పార్టీలకు అతీతంగా ప్రజలే తన ప్రాణం అని, తన కుటుంబం అని నమ్ముకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పేసి మేము రాజేశ్వరి రవి గౌడ్ని బలపరుస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ గారు ఉన్నారంటే వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. ఓకే, మీరు ఇంతకుముందు 7 సంవత్సరాల గత హయాంలో మీరు ఉప సర్పంచ్. అవును మేడం. ఓకే, మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. ఓకే, ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ప్రజలు బాగా అధికార పార్టీ వైపు మరి పట్టం కడుతున్నారంటే కనిపిస్తూ ఉంది. 100% మేడం. ఓకే, ప్రజల్లో మరి మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు రాముల ఆధ్వర్యంలో, రవిగౌడ్ ఆధ్వర్యంలో ఊరు డెవలప్మెంట్ కొరకు ఆలోచన చేస్తున్నారు అందరూ. ఇది ఖచ్చితంగా చేస్తాం. దమ్మున్న లీడర్లు కావాలని ఊరు వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు వీళ్ళైతేనే సెట్ అవుతారు. సూటిగా మాట్లాడే రకాలు, లోపటోటి బయటోటి మాట్లాడే క్యారెక్టర్ గారు వీళ్ళు. దమ్మున్న లీడర్లు కాబట్టి వీళ్ళనే చేయాలనేది. ఎడ్యుకేటెడ్ అయితే గ్రామాన్ని చాలా ముందుకు, అభివృద్ధి పదంలో చాలా ముందుకు తీసుకెళ్తారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ని, యువతకి అవకాశం ఇస్తే గ్రామం ఇంకా అన్నిట్లలో ముందుకెళ్తుందని చెప్పి నమ్మి మేము రాజేశ్వరి రవి గౌడ్ని బలపరుస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం కూడా మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున అత్యధిక భారీ మెజారిటీతో కొమ్మగోని రాజేశ్వరి రవి గౌడ్ అత్యధిక భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ దేశానికి అండ
రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి. మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట. సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం. సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జై సోనియమ్మ. జై జై కాంగ్రెస్. అది మన జెండా, ఈ దేశానికి అండ. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే చేపట్టిన జెండా. ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది. తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది. తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల
పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట